ముస్లిం మైనారిటీకి వైసీపీ ప్రభుత్వం ఆటంకం ఉందేమో కానీ టీడీపీ ప్రభుత్వం ఆటంకం లేదు. దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే ముస్లిం మైనారిటీ కానీ కార్పొరేషన్ కానివ్వండి, ఎన్ని పనులైనా కానివ్వండి, ఇది పని ఉంది అంటే ఇక్కడ మేము చేస్తాం. ఆల్రెడీ ఒకరిని నమ్మి మోసపోయాం. 5 ఏళ్ళు అయింది. అమ్మకి అన్నం పెట్టిన వాళ్ళంటే అమ్మమ్మ కాలు చూపిస్తానంట. అట్లాంటి నాయకులు ఉన్నారండి ఆంధ్రాలో. వైసీపీ ప్రభుత్వం నమ్మమాకండి. వాళ్ళని నమ్మితే మీరున్న ఇల్లు కూడా లాగేసుకుంటారు. అది ముస్లిం మైనారిటీ ముందుగా వైసీపీలో ఉన్న ముస్లిం మైనారిటీ చెబుతున్నామండి. మీకు ఎటువంటి పార్టీ న్యాయం జరిగిందని మీకు తెలుసు. గుండె మీరు చేసుకొని చెప్పండి, టీడీపీ మంచిదా వైసీపీ మంచిదా అని. కేవలం జెండాను చూసి మీరు నమ్మొద్దు, నాయకుడిని చూసి నమ్మొద్దు. టీడీపీ ప్రభుత్వం నమ్మండి, మీకు అభివృద్ధి జరిగింది. చూపించుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. 1,00,000 మంది బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం. ఎక్కడ ఉన్నారో కనుక్కోండి. ఒక ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ లేదు, అసలు రాజధాని లేదండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందా? ఏదైనా పిల్లలు స్కూల్లో చెప్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదండి. పిల్లలకి రాజధాని అని తెలుసు అసలు. అది వైజాగ్ లేకపోతే అమరావతి రాయలసీమలో ఉందా తెలియదు. ముందు దానికి అసలు యాక్షన్కి అడ్రస్ ఇవ్వండి, తెలిసిపోయింది ఎట్లా. అందుకని చంద్రబాబు నాయుడు తమ్ముడు కానివ్వండి, అక్క కానివ్వండి, ఊరో ఒకళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలంటే చంద్రబాబు రావాలండి. అంతే, జగన్తో ఏమీ కాదు. ఆ పథకాల పేరు చేసి జనాన్ని మోసం చేయడం తప్పితే ఇంకో విషయం అతను ఏం చేయలేడు. అసమర్థుడు అండి, అసమర్థ పాలన అండి అతను.